ఆర్ఏ కూడా రావటమే 1100. అది ఎంత సివియర్గా ఉంది అనేది మనం టెస్ట్ చేయలేమన్నమాట. ఐ కెనాట్ వాక్ ప్రాపర్లీ, ఐ కెనాట్ క్యారీ ఎనీథింగ్. అండ్ రీజన్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు. Where she has to stop, she didn't. Where she should not stop, she stopped there. జస్ట్ విదిన్ 10 minutes ఎవ్రీథింగ్ చూసి చెప్పేశారు. ఎస్, ఐ విల్ సరెండర్ టు ద ట్రీట్మెంట్ అని చెప్పాను. పెయిన్ని భయంగా చూడడం అనేది మనకు అలవాటైపోయింది. తెలియకుండా కొన్ని జన్మ సంస్కారాలతోటి కొన్ని కాంబినేషన్స్తో విల్ గెట్ దట్ స్పార్క్. దాట్ విల్ ఓన్లీ మేక్ యూ సర్వైవ్. వీ హ్యావ్ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ విత్ ద హ్యాండ్స్ డ్యూ టు ద ప్రాక్టీస్. ఈ సిస్టంలో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇది ఒక యూనివర్స్ లెవెల్లో వెళ్ళాలి. సర్వీస్ టు ది హ్యుమానిటీ. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. జనరల్గా ఎప్పుడైనా ఒక సమస్యల వలయంలో చిక్కుకుంటే అసలు అందులోంచి బయటకు ఎట్లా పడాలి, అసలు బయట పడగలమా? ఎందుకంటే ఇంత వలయంలో ఇరుక్కున్నాం కదా, అన్ని రకాలుగా ఈ సమస్యలు చుట్టుముట్టాయి. అది మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంటాయి. అలాంటి టైంలో అసలు ఏం చేయాలి, దిక్కుతోచదు కూడా. సో ఈరోజు ఐ హ్యావ్ విత్ మీ లీలా సుష్మా, హూ ఈజ్ నాట్ ఈవెన్ 30 years old, 30-35 మధ్యలో ఉంటుంది తన ఏజ్. అండ్ దెన్ వాళ్ళ ఫాదర్ యోగానంద్ గారు చక్రసిద్ధ వైద్యంతో ఈ సమస్యల వలయం నుంచి బయటపడ్డారు. మనందరం జనరల్గా ఏం చేస్తామంటే సమస్యలు ఇలా చుట్టుముడితే ఇంకా వి జస్ట్ గివ్ అప్, ఇంకా అవ్వదు, ఇంకేం చేయలేము, యూఆర్ గాన్ ఫర్ ఎవర్ అనుకుంటాం. సో కాదు, అందులోంచి బయటపడటమే కాక ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నారు. సో ఐ హ్యావ్ విత్ మీ లీలా సుష్మా అండ్ అవర్ ఫాదర్ యోగానంద్ గారు విత్ అవర్ వెరీ వెరీ గ్రేట్ అండ్ అమేజింగ్ సోల్ సత్యసింధుజం ఆఫ్ చక్రసిద్ధ్. లెట్స్ టాక్ టు దెమ్. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్ట్. అన్ని సమస్యలు ఎట్లా అండి? హౌ డిడ్ యూ ఈవెన్ హ్యాండిల్? అసలు జస్ట్ టెల్ మీ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. యాక్చువల్లీ కంప్లీట్ స్టోరీ చెప్పాలి అంటే ఇట్ స్టార్టెడ్ 14-15 years బ్యాక్. ఓకే. 14-15 years బ్యాక్ ఐ గాట్ ఆర్థరైటిస్, rheumatoid arthritis. ఎంత అప్పుడు మీకు వయసు? I was just 26 or 25. I was married and had 2 kids. They are very small and I had to take care of the 2 kids. అంటే వాళ్ళకి ఫుడ్, స్నానం అంతా. 11 months old. I have a daughter and a son. My son was 11 months old and my daughter was 1.5 years. సో మొత్తం వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి స్నానము అంతా కూడా నేనే చూసుకోవాలి. అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ కూడా నేనే హ్యాండిల్ చేసుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఐ గాట్ ఆర్ఏ అనమాట. బికాస్ ఆఫ్ సమ్ స్ట్రెస్, ఐ హ్యాడ్ సమ్ స్ట్రెస్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యాడ్ ఆర్ఏ. ఆ ఆర్ఏ కూడా రావటమే 1100. అంటే ఇట్ ఈస్ నాట్ డిటెక్టబుల్ బై ద ఆర్ఏ టెస్ట్ లో కూడా అది ఎంత సివియర్గా ఉంది అనేది మనం టెస్ట్ చేయలేమన్నమాట. అంత సివియర్గా వచ్చిందనమాట నాకు. రావటమే విత్ ఎవ్రీథింగ్ వాజ్ swollen. మై హ్యాండ్స్ వర్ swollen, మై ఫీట్ వర్ swollen. ఐ కెనాట్ వాక్ ప్రాపర్లీ, ఐ కెనాట్ క్యారీ ఎనీథింగ్. ఇదంతా ఓవర్ నైట్ జస్ట్ అట్లా అంటే గ్రాడ్యువల్ గా వచ్చిందా లేకపోతే జస్ట్ ఒక 1 week సంథింగ్ లైక్ దట్ అంతే. బిఫోర్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఆఫ్టర్ ద జస్ట్ వెరీ షార్ట్ టైంలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అండ్ రీజన్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు అసలు. సో అండ్ మెడిసిన్ కూడా ఐ వెంట్ టు సో మెనీ డాక్టర్స్. జస్ట్ దే గేవ్ సమ్ పెయిన్ కిల్లర్స్ అండ్ తగ్గిపోతుంది, రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. బట్ ఆ పెయిన్ కిల్లర్స్కి నాకు ఎఫెక్ట్ ఏమీ లేదు.
I have to do my daily work. I was taking painkillers, was everything. Pain was very severe. Yeah. And because of the climate, cold బయట ఎక్కువగా ఉంటే ఇట్ వాస్ వెరీ సివియర్ అండ్ అన్బేరబుల్ అనమాట. సో ఎట్లాగంటే వాల్ పట్టుకుని నడిచేదాన్ని నేను లిటరల్గా. అట్లాగా ఉండేదాన్ని ఫస్ట్ కండిషన్. అండ్ స్లోలీ ఇట్ వాస్ బికమింగ్ సివియర్. అండ్ మా చిల్డ్రన్ స్లోగా పెరుగుతుంటే సమ్హౌ చిన్న చిన్న రిలీఫ్లు వచ్చాయి కానీ కంప్లీట్ క్యూర్ అనేది మాత్రం రాలేదు. అండ్ ఆర్ఏ వాజ్ వెరీ సివియర్. ఆర్ఏతో పాటు ఆ తర్వాత వీ వెంట్ టు సమ్ డాక్టర్స్ అండ్ ఆయుర్వేద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము, వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. దే గేవ్ దేర్ మెడిసిన్స్. అండ్ దానివల్ల ఏమైందంటే ఐ స్టార్టెడ్ గెటింగ్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. సో ఉన్న ప్రాబ్లంకి తోడు మోర్ సైడ్ ఎఫెక్ట్స్ ఐ గాట్. థైరాయిడ్ జస్ట్ అంటే స్టార్ట్ అయిందనమాట. థైరాయిడ్ స్టార్ట్ అయింది. అండ్ సమ్ గైనకాలజికల్ ఇష్యూస్ ఆల్సో ఐ గాట్. అండ్ సో మెనీ అదర్ ఇష్యూస్ ఐ స్టార్టెడ్ గెటింగ్. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కష్టం అని చెప్పేసి ఐ డిస్కంటిన్యూడ్ ఆల్ దోస్ మెడిసిన్స్. ఇట్ వాజ్ స్టిల్ లాస్ట్ ఇయర్ కూడా with all these pains I was managing everything. Last year I got viral fever annamata. In viral fever 104 fever continuously for 1 week it was there. 1 week 104 fever tarvata there was lot of weakness and body pains annamata. Weakness body pains even fever taggipoyindi kabatti I will recover అని అనుకున్నాను. బట్ సడన్లీ ఇంకా అది ఇట్ వాజ్ వర్సనింగ్ డే బై డే. అండ్ ఎంత వర్సన్ అయిపోయిందంటే ఐ కంటిన్యూస్లీ గాట్ ఫీవర్ ఫర్ 1 month. ఒక 1 month అంతా ఫీవర్, టెంపరేచర్ అంత సివియర్గా లేదు కానీ బర్నింగ్ సెన్సేషన్ అనమాట. కంటిన్యూస్ బర్నింగ్ సెన్సేషన్ వాజ్ దేర్ ఇన్ ద బాడీ. అండ్ సమ్హౌ అది ఎట్లా జరిగిందో తెలియదు. ఆల్సో పార్షియల్ పారాలిసిస్ కూడా వచ్చింది అని చెప్పారనమాట. అంటే మీకు తెలీదా? తెలీదు నాకు యాక్చువల్గా. పార్షియల్ పారాలిసిస్ అంటే మీకు ఏమైంది యాక్చువల్గా? ఈ లెగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెన్సేషన్ ఇన్ దిస్ లెగ్ హియర్ కూడా. ఇప్పుడంటే ఆఫ్టర్ నౌ ఓకే. ఇక్కడ అసలు నాకు ఏం సెన్సేషన్ ఉండదు. ఈ కాలు వెనకాలంతా సెన్సేషన్ ఏమీ ఉండదు. అండ్ మేబీ దేర్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ ఐ డోంట్ రికగ్నైజ్, బట్ దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెన్సేషన్. సో అది కూడా నాకు స్లోగా తెలిసిందనమాట. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పింది టెస్ట్ చేసి చూసుకున్నాక తెలిసింది నాకు. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అండ్ సిట్ ఆల్సో. సడన్లీ ఒకరోజు ఇట్లా కూర్చున్నాను, లేవలేకపోయాను. రీజన్ తెలియదు. ఐ థాట్ ఇట్ వాస్ వీక్నెస్ ఉంది కాబట్టి నేను లేవలేకపోతున్నాను అనుకున్నాను. అండ్ ఆఫ్టర్ 1 week or 15 days పడుకున్న పొజిషన్ నుంచి కూర్చున్న పొజిషన్ కూడా రాలేకపోయాను నేను. బికాస్ ఈవెన్ అప్పుడు కూడా నేను వీక్నెస్ అనే అనుకున్నాను. ఐ వాస్ ఓన్లీ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ బికాస్ ఏ మెడిసిన్ నాకు తెలియట్లేదు, నాకు రిజల్ట్ ఇవ్వట్లేదు. సో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ సమ్హౌ ఐ టుక్. బట్ ఆ పెయిన్ కిల్లర్స్ కూడా రోజుకి 2 వేసుకునేదాన్ని. అంత వేసుకున్నా కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అప్ ఆల్సో. అట్లీస్ట్ స్టాండ్ కూడా నేను ఉంచోలేకపోయేదాన్ని. అండ్ హోల్డింగ్ బ్రష్ అండ్ బ్రషింగ్ మై టీత్ వాజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్. హ్యాండ్స్ ఇట్లాగా షివర్ అయిపోయేవి అన్నమాట. అండ్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. సో ఈటింగ్ ఆల్సో ఐ యూస్ టు ఈట్ విత్ అ స్పూన్. ఆ స్పూన్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోయేదాన్ని. దట్ వాజ్ మై కండిషన్ టిల్ లాస్ట్ ఇయర్. యోగానంద్ గారు 15 ఏళ్ళుగా షీఈస్ బీన్ సఫరింగ్ కదండి. మీరేంటి అంటే నేను విన్నది మీరు యువర్ ఎంటైర్ ఫ్యామిలీస్ ఇంటూ యోగా ప్రాక్టీసింగ్ అండ్ వెరీ వెరీ హై లెవెల్ మెడిటేషన్ అండ్ యూ నో అబౌట్ యువర్ బాడీ, యూ నో అబౌట్ యువర్ ఇన్నర్ సోల్ అని నేను విన్నాను. అంటే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు మీరు మాట్లాడిన దాన్ని బట్టి. వాట్ స్టాప్డ్ యూ ఫ్రమ్ అండర్స్టాండింగ్ యువర్ డాటర్స్ బాడీ? 15 years నుంచి షీఈస్ బీన్ సఫరింగ్. ఎక్కడికి వెళ్ళాలి అంటే అన్ని డాక్టర్లు చూపించినా ఏమీ యూజ్ లేకుండా పోయేసరికి మీకు ఏమీ అర్థం కాలేదా? వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ ద మెయిన్ ఫిజికల్ థింగ్? ఆర్ ఫిజికల్ది కాకుండా ఇంకేమన్నా బియాండ్ దిస్ ఉందా సఫరింగ్? అసలు ఏం జరుగుతుంది అట్లా ఏమన్నా అనుకున్నారా, మీరు ఆలోచించారా? నా ప్రయత్నంగా నేను చాలా చేశానమ్మా. ఇది మానసికంగా ఒత్తిడి అమ్మాయికి ఉండటంతో
అది శరీరం మీద బాగా పనిచేస్తుంది అనిపించింది. మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నా కూడా ఇక్కడ నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఆ కర్మ పరిపక్వతకు వస్తే కానీ ఆ అనుభవించవలసినది ఈ జన్మది పూర్వజన్మది, ముఖ్యంగా మాస్టర్స్ ఇవి యోగా సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి మన ప్రయత్నంతో మన కర్మలు కొన్ని తొలగించుకుంటూ ఉంటే మాస్టర్ అనుగ్రహంతో అవి కాస్త తగ్గి భస్మీపట్లం అయితే కర్మ పరిపక్వానికి వచ్చినప్పుడు కానీ దారి కనిపించదు. ఓకే, అది మరి నేను చేసిన కర్మలు అవ్వచ్చు, అమ్మాయినైతే నేను కంటాను, కానీ వారి యొక్క టోటల్ స్థితిని మనం చేయలేము. ఏ సోలుకి ఆ సోలుకి కనెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు పరిపక్వ దశకి వచ్చి నీవే తప్ప ఇతపరం వెరుగా అన్నట్టుగా అమ్మగారిని పట్టుకొని చివరికి తెలిసి మాకు వారి దగ్గరికి వచ్చి, అమ్మ మా వైద్యాలు వ్యవహారాలన్నీ అయిపోయినాయి, మరి మీరే ఏమన్నా చెయ్యాలని అది వచ్చి వారిని డైరెక్ట్గా ఇదే చెప్పాను నేను. లేదంటే అమ్మాయిని మీకు ఇచ్చామంటే ఇచ్చేస్తా అంటే ఇచ్చేయండి పర్వాలేదని కూడా అన్నారు. అది అటువంటి స్థితికి మేము కొంచెం వచ్చి అమ్మాయి పరిస్థితి కూడా తగ్గదేమో అనేటువంటి స్థితి. అమ్మ గురించి మీకు ఎవరు చెప్పారు? అసలు చక్రసిద్ధ వైద్యం గురించి మీకు ఇంతకు ముందు తెలుసా లేకపోతే ఇప్పుడే తెలుసుకున్నారా? కాదమ్మా, వారి ఫ్యామిలీ రిలేటివ్స్లో కొంతమంది మా చిన్న అల్లుడు గారి వంశీ అని, మా అమ్మాయి సుస్మిత, డాక్టర్ సుస్మిత హోమియో డాక్టరు, వంశీ ఏమో అల్లుడు, వారి ఫ్యామిలీకి వీరి ఫ్యామిలీకి కొంత వారు ప్రసన్న గారు అని చెప్పి ఒక ఆవిడ వారి ఫ్రెండు, మా అమ్మాయి అత్తగారికి ఫ్రెండు. అలా అంటే అది చెప్పేది చూసారా, కర్మ పరిపక్వానికి వచ్చినప్పుడు దారి కనిపిస్తుందని, రోడ్డు మీద పోయేవాడు ఎవడో చెప్తాడు అన్నట్టు. అది అలా తెలియటం, తెలిసి మేము ఇక్కడికి సంవత్సరం క్రితం ఒకసారి వచ్చారు, కానీ అప్పటికి రాలేకపోయాం. సరే ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో మొత్తం ఫ్యామిలీ వచ్చేసాము. వచ్చేసి ఇక్కడే నెల 15 రోజులు ఉండిపోయి కిందసారి వచ్చినప్పుడు 21 days అన్నారు, అది ఆల్మోస్ట్ 1 month అయింది. సరే మా రెండో అమ్మాయిని కూడా కాస్త తీసుకొచ్చాం. అందరితోటి ఇక్కడే ఉండి పిల్లలు హాలిడేస్ అని చెప్పి నేను మొత్తం నా కారు తెచ్చుకుని నేను ఇక్కడే ఉండిపోయాను. అది టైం వచ్చింది. సో అమ్మగారి ప్రభావంతో దాని పరిపక్వతతో కొంత మార్గం కనిపిస్తుంది. ఇదంతా మరి ఒక డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న ప్రోగ్రాంగా అనిపిస్తోంది తప్ప ఇది మానవ ప్రయత్నంతో జరిగింది కాదు. అది అమ్మ, నాకు ఎప్పుడైనా ఇలాంటివి వీళ్ళ స్వీయ అనుభవాలు వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది, అంటే శారీరకంగా ఇంత సఫరింగ్ ఉన్నప్పుడు ఇన్ని వైద్యాలు, ఇంతమంది డాక్టర్లు ఇన్ని కలిసి ఇంత చేశాక కూడా ఆ రోగానికి ఒక విరుగుడు దొరకకపోయేసరికి ఎవరైనా ఇంకా గివప్ చేస్తారు లైఫ్లో. అంటే ఇంకేంది, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, దెర్ ఇస్ నో వే. ఈయన అన్నట్టు కర్మ పరిపక్వత చెందినప్పుడే మనకు ఒక దారి కనిపిస్తుంది అన్నారు కదమ్మా. అమ్మ, ఈ అమ్మాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు జనరల్గా తెలుస్తుంది కదమ్మా, అసలు ఇది శారీరక సమస్య, మానసిక సమస్య, దీని బియాండ్ ఏమన్నా ఉందా? ఒక్కసారి మీరు ఇలా చెప్పేస్తుంటారు కదా, లీలా కలిసినప్పుడు మీకు ఏమనిపించింది యాక్చువల్గా? వాళ్ళు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ద వే షీ వాస్, కూర్చోమంటే నేను కూర్చోలేనండి. షీ యూస్ లైక్ చైర్లో కూర్చోలేదు. సి నాకు తెలిసి ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే 2 రకాలుగా దాన్ని చూడాలండి. ఒకటి, అది మనకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. 2 అంటే దాని కారణం వెతుక్కోవాలి, ఆ కారణం తెలియాలి మనకి. 2 అవస్థ పడుతున్నాం కదా అని శరీరంలో ఉన్న ఎఫెక్ట్ని చూసి ట్రీట్ చేస్తే తగ్గదండి. దట్ టు ఫర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఓకే, ఏ ఆటో ఇమ్యూన్ అయినా వాళ్ళ సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ వర్క్ ఇన్ అనదర్ వే. అవును, దానికి అగైన్స్ట్ గా పనిచేస్తుంది. మనకుండే పంచకోశాల్లో ఎక్కడ బ్లాక్ ఉంది అన్నది ఒకటి ఉంటుంది. అంటే అన్నీ ఏదో లైఫ్ ఎనర్జీ బ్లాక్ ఇవి ఒకటే కాదు. ఇట్స్ అబౌట్ లైక్ అప్లిఫ్టింగ్ యువర్ సెల్ఫ్. అంటే ఒక్కొక్కసారి సున్నిత స్వభావానికి, అంటే మనం పెట్టే తిండి పొట్టకి ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో అదొకటే కాదండి, మైండ్కి పెట్టే థాట్ ప్రాసెస్ కూడా ఈజ్ లైక్ లింక్డ్ విత్ ద బాడీ. సో ఆలోచన యొక్క ప్రవాహాన్ని ఎక్కడ ఆగాలి, ఎక్కడ తరిచి చూసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఇదంతా ఒక మర్మంలా జరుగుతూ ఉంటుంది శరీరంలో. సో దాన్ని ఆ ఆలోచన డీకోడ్ చేస్తే శరీరం దానంతటా అది పని చేసుకునే తీరులోకి తెస్తాం.
ఓకే. వితౌట్ ఎనీ మెడికేషన్. అండ్ అలా అని హోప్ ఇవ్వడం కాదు, వీ షుడ్ సీ లిటిల్ రిజల్ట్. అంటే మొత్తం అంతా మాస్కప్ అయిపోయి ఉన్న దాన్ని అంటే మజిల్ సరిగ్గా పనిచేయట్లేదా, లేకపోతే నర్వ్ సరిగ్గా పనిచేయట్లేదా, మూమెంట్ సరిగ్గా లేవు, లైక్ రిస్ట్రిక్టివ్ మూమెంట్ ఇన్ ద బాడీ అండ్ బాడీ ఈజ్ నాట్ హోల్డింగ్ ఇట్స్ ఓన్ కెపాసిటీ. అలా ఉంటున్నప్పుడు డిఫరెంట్ లెవెల్స్లో వీ హ్యావ్ టు సీ. తనకి చేంజ్ అన్నది ఎక్కడో బాడీలో ఒక ఈజినెస్ ఉంటుందండి, ఎక్కడన్నా సరే. ఈవెన్ మనం మెడిటేషన్లో కూర్చున్నా కానీ చాలా రకాలైన ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ ఆలోచనల్ని గమనించడంలో ఎక్కడ ఒక దగ్గర వీ ఫైండ్ సమ్ ఈజినెస్. ఓకే. దట్ ఈస్ లైక్ ద డోర్వే టు క్లియర్ దట్, లోపలికి ఎంటర్ అవ్వడానికి. ఇలాగ తనకి మజిల్ దగ్గర ఇట్ ఈస్ నాట్ లైక్ ఫుల్లీ అంటే లైఫ్ ఉన్న మజిల్లా అనిపించలేదు. దట్స్ హౌ. అసలు ముందు అలైన్మెంట్ ఒకటి చేయాలి, ఫిజికల్ అలైన్మెంట్. అది ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. చెప్తే నమ్మరండి, షీ ఈస్ నాట్ ఏ హార్మ్ఫుల్ పర్సన్. ఫస్ట్ థింగ్, షీ ఈస్ నాట్ లైక్ యారోగెంట్. ఓకే, అన్నీ పద్ధతిగా ఉన్నాయి. పద్ధతిగా ఒక కల్టులో లేదా ఒక దాంట్లో వాతావరణంలో పెరిగిన ఒక అమ్మాయికి ఇంత డౌన్ అవ్వడానికి ఎవరు అసలు ఊహిస్తారా? ఇలాగా ప్రతి వాళ్ళకంటే తను బయటకు వచ్చి తను చెప్తోంది కాబట్టి మనకు అర్థమవుతుంది. అసలు ఫిజికల్ ప్రాబ్లం అన్న దానికన్నా కూడా మైండ్ థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయగలడం అనేది ఇట్ షుడ్ బి ఎ వండర్ఫుల్ ఆర్ట్. తెలియకుండా ఈయన అన్నట్టు ఒక్కొక్కసారి పరిపక్వత అవ్వాలి. అంటే థాట్ని దాన్ని కంట్రోల్ చేయకుండా దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాలి. తను చేసే ఒక్కటే ఏంటంటే, ఇది ఆగమన్నారు కాబట్టి ఆగాలి. మనం చెప్తారు చూడండి పెద్దవాళ్ళు ఇలా చెప్పారు, సో వీ షుడ్ బి లైక్ దట్. ఆ కల్ట్లో ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ షుడ్ బి లైక్ ఎన్ ఆర్డర్. కానీ ఫిజికల్ ఎబిలిటీ కూడా దానికి సపోర్టివ్గా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఆ బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల వెన్ యూ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ ద కాస్మిక్ ఎనర్జీ, ఫిజికల్ బాడీ దాన్ని భరించే స్థితిలో లేదు. అసలు ఒక గొప్ప విషయం ఏంటి చెప్పనా, జనరల్గా నాకు చూస్తే నేను డీకోడ్ చేస్తానండి బాడీని, ఎనర్జీని. ఈవిడ ఊరికి అసలు ఏంటి అనేది చూసే ప్రయత్నం చేస్తే దెర్ ఈస్ నో లైక్ అనదర్ ఎనర్జీస్. ఇట్ ఈస్ లైక్ ఏ మనకి రోడ్డుకి స్పీడ్ బ్రేకర్లు ఎలా ఉంటాయి స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, లైక్ దట్ ఇట్ ఈస్ లైక్ ఎ గుడ్ ఎనర్జీ వేర్ షీ హ్యాస్ టు స్టాప్, షీ డిడ్ంట్. వేర్ షీ షుడ్ నాట్ స్టాప్, షీ స్టాప్డ్ దేర్. సో ఎక్కడ డీలింక్ అవ్వాలి, ఎక్కడ అది వదిలేయాలి అంటే రెండు ఉంటాయండి. లెట్ గో ఒకటి, అంటే అది అయిపోయిన దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గర షీ వాస్ బికాస్ ఆఫ్ హర్ సెన్సిటివ్నెస్ అవ్వచ్చు, వాటికి లిటిల్ టైమ్ ఇట్ వాస్ స్ట్రగ్లింగ్. వీఆర్ సీయింగ్ లైక్ డిఫార్మిటీ ఇన్ ద బాడీ, బట్ మైండ్ విల్ బి ఆల్వేస్ సేయింగ్ దట్ అది మనకు కనిపించదు, కాకపోతే బాడీ ద్వారా మాత్రమే ఇట్ విల్ ఎగ్జిబిట్స్ ద ఎఫెక్ట్. సో వెన్ వీ వర్క్ విత్ ద మైండ్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలా పర్టికులర్గా ఉండే ఆటో ఇమ్యూన్స్కి రిజల్ట్ చాలా తేలిగ్గా రావాలి అంటే దీన్ని మనకి సైకాలజీ అని చెప్పేవాడండి, సైకాలజీ, పారాసైకాలజీ. మనకి స్పిరిచువాలిటీలో సైకాలజీ ఇట్ ఈస్ లైక్ ఇన్బిల్ట్. సో దాంతో కూడా కలిపి చూడాలి. అంటే మనస్తత్వాన్ని బట్టి కూడా శరీరం యొక్క దోషం ఉంటుంది. ఓకే, ఇది కర్మ సిద్ధాంతం ఎంతవరకు దీంట్లో ఉంటుందో మన ఆలోచన పద్ధతి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. అబ్బా, ఇవన్నీ లింక్ అవ్వాలి అంటే పేషెన్స్ అండ్ దాని పట్ల వదలకుండా నేను బాగుండాలి ఒక కన్సిస్టెన్సీ తోటి దాని గురించి ఒక ఫైట్. సో అక్కడ లిటిల్ చేంజెస్, కొంచెం మారడం. ఆ మారడం అనేది ఓవర్ నైట్గా అయిపోదండి. ఎంత రియలైజ్ అవుతున్నామో అంత మార్పు ఉంటుంది. అగైన్ యూ రియలైజ్, అగైన్ ఇట్ విల్ బీ కంటిన్యూడ్ లైక్ దట్. ఇట్ ఈస్ లైక్ ఇన్ ద ఫేజ్ వైజ్, బట్ స్టిల్ యూ కెన్ ఫైండ్ ద రిజల్ట్. అసలు హోపే లేదు, జీరో అయిపోయింది, షట్ డౌన్ అనుకున్న దానికి చిన్న విండోలోంచి వచ్చే చిన్న గాలి చాలండి. శరీరానికి మనసుకి కూడా లోడ్ ఆఫ్ థాట్స్ ఎక్కువైతున్నప్పుడు అసలు ఈథర్ స్పేస్ ఉండదండి. సో స్పేస్ లేకుండా ఉంటే ఎనర్జీ మాలిక్యూల్స్ మూవ్ అవ్వలేవండి. సో అలాగ కొంచెం స్పేస్ క్రియేట్ చేయడానికి ఫిజికల్లీ సపోర్ట్ అండ్ సైకలాజికల్గా తనకి పర్వాలేదు అంటే తనకి ఒక కన్ఫ్యూజన్స్, ఎక్కడ క్లియర్ చేయాలి, ఎక్కడ వదిలేయాలి, ఆ మెంటరింగ్ అన్నది ఉందనుకోండి, డిసీజ్ ఆటోమేటిక్గా బాడీ విల్ ఫైట్ ఆన్ ఇట్స్ ఓన్. అమేజింగ్గా చెప్పారమ్మా. కానీ అది నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు లీలా? వెన్ యూ ఎంటర్డ్ చక్రసిద్ధ్, ఆ ఫస్ట్ డే ఏమన్నా అంటే ఇమీడియట్ రిజల్ట్ కనిపించిందా? వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? అమ్మ వాట్ డిడ్ అమ్మ డూ టు యూ?
ఫస్ట్ డే ఐ బిలీవ్ దట్ చక్రసిద్ధిలో నాకు రిజల్ట్ వస్తుంది అనేది నేను స్ట్రాంగ్ అదే సీయింగ్ ద పర్సన్ వీ కెన్ టెల్ సంథింగ్ పాజిటివ్ సెన్స్ వీ కెన్ టెల్. బట్ ఏంటంటే ఫస్ట్ నేను వితౌట్ ఈవెన్ మీటింగ్ అమ్మ ఐ ఫెల్ట్ దట్ ఐ విల్ గెట్ రిజల్ట్. మీకు తెలుసా అసలు అంతకు ముందు చక్రసిద్ధి అంటే ఏంటో? చక్రసిద్ధి నేను ఫాలో అవుతున్నాను అమ్మని, సోషల్ మీడియాలో ఫాలో అవుతాను. సో చూసాను. అండ్ అదర్ పేషెంట్స్ ఆల్సో ఐ సా దట్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్లో we will know that where it will take you. ఆ ట్రీట్మెంట్ అనేది మిమ్మల్ని మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ ట్రీట్మెంట్, ఇవన్నీ తెలిసాయి. బట్ ఓన్లీ వన్ థింగ్ వాజ్ ఐ హ్యావ్ టు టేక్ దట్ ట్రీట్మెంట్. అంటే ఆ ట్రీట్మెంట్ని భరించగలిగే శక్తి నాకు ఉండాలి. అది నా మైండ్ని దానికి ప్రిపేర్ చేశాను అనమాట బాగా. సో ఏం జరిగింది ఫస్ట్ డే? డూ యూ రిమెంబర్? ఫస్ట్ డే ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఏ రోజు వచ్చారు, ఏం మాట్లాడారు అమ్మతో మీరు? ఫస్ట్ డే అమ్మని చూసినప్పుడే అసలు మీటింగ్ హర్ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ సంథింగ్ దట్ వాజ్ ఎంటరింగ్ మీ, సంథింగ్ వాజ్ హీలింగ్ మీ, లైక్ దట్ ఐ ఫెల్ట్ దేర్ వాజ్ చేంజ్ దట్ విల్ హ్యాపెన్ అని చెప్పి నాకు అనిపించింది. బట్ చాలా వీక్గా ఉన్నాను నేను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట బికాస్ ఆఫ్ మై బాడీ కండిషన్. నేను చాలా వీక్గా ఉన్నాను. బట్ ఫస్ట్ మాట్లాడినప్పుడే అసలు ఆవిడ నీకు ఇది ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లం నుంచి ఇట్లా బయటపడాలి నువ్వు, నీ మైండ్ని ఇట్లా మార్చుకోవాలి నువ్వు, నీ బాడీని ఇట్లా మార్చుకోవాలి నువ్వు. సో ఎవ్రీథింగ్ జస్ట్ విత్ ఇన్ 10 minutes ఎవ్రీథింగ్ చూసి చెప్పేశారు ఆవిడ. చెప్పేసరికి ఎస్ ఐ విల్ సరెండర్ టు ద ట్రీట్మెంట్ అని చెప్పాను. కానీ 15 ఏళ్ళుగా నీ మైండ్ నీ కంట్రోల్లో లేదు. ఒక్కరోజు అమ్మ మాట్లాడిన 5 నిమిషాల్లో నీ మైండ్ నీ కంట్రోల్లోకి ఎట్లా తెచ్చుకున్నావు? మైండ్ అంటే ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ బట్ సిచ్యువేషన్స్ వర్ నాట్ ఇన్ కంట్రోల్. బట్ ఐ ఫెల్ట్ దట్ సిచ్యువేషన్స్ విల్ కమ్ ఇన్ టు కంట్రోల్. బట్ మనకి ఎట్లాగంటే కొంతమందిని కలిసినప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్ అనేది ఒక కాన్ఫిడెన్స్ మనకే వచ్చేస్తుంది. పరిపక్వత రాగానే మార్గం కనిపిస్తుంది, యాక్సెప్టెన్స్ వస్తుంది. నేను ఒకటి చెప్పనా, ఒక పర్సన్ మనం చూస్తున్నప్పుడు కొంతమందిని చూస్తే వీ షుడ్ బి లైక్ ఇంటరాక్టివ్, రైట్? ఫస్ట్ నేను వీళ్ళ మదర్ కూడా వచ్చారు. ఆవిడకి ఏదో పాపం వయసు రీత్యా వచ్చే కాలు నొప్పి. బట్ ద వే షీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్, ఈవిడ ఎంటర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఒక కాన్షియస్గా ఉంటూ వేవ్ లెంత్లో ఉంటున్న వాళ్ళకి వీ కెన్ ఏబుల్ టు సెన్స్. అంటే ఒక మౌనం అనే ఒక భాష ఉంటుందండి, అది మాట్లాడక్కర్లా. ఆ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ టు అబ్జార్బ్ ఆ ఇన్ఫర్మేషన్ ఏమి ఉంటుంది ఏంటి అన్నది. ద వే ద ఫాదర్ స్పోక్, నాకు ఇంత కల్ట్లో ఉంటారని కానీ మాస్టర్ సివి ప్రేస్ అవి నాకు ఏమీ తెలియవండి, నథింగ్. ఏమండి నాకు తెలుసా? ఏం తెలియదు. బట్ స్పిరిచువల్లీ ఎన్లైటెడ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ విల్ బీ ఆల్సో దట్ రేంజ్. నిజమా? ఒక వాస్తవం నేను చెప్తాను. కత్తిని పదును పెట్టే కార్యక్రమంలో కత్తి ఏడవదండి, నన్ను ఇలా రాపాడిచ్చేస్తున్నారని. ఒక ఇనపపు ముక్క వంగాలి అంటే వేడి అనేది అంత లెవెల్లో ఉంటేనే వేడిలోనే వంగుతుందండి. దట్ ఈస్ లైక్ ద ఇండియన్ స్పిరిచువల్ స్ట్రిక్ట్నెస్. దట్ ఈస్ అది అయిన తర్వాత వచ్చే ఒక వెలుగు ఉంటుంది చూడండి, ఆ లెర్నింగ్ ఉంటుంది చూడండి. మన ఋషిప్రోక్తమైన భూమి అండి ఇదంతా. అది ఇప్పటికీ మనం ఇప్పుడు దాని కష్టం మనం తను ఏమనుకుంటుంది, తను అదొక ప్రాబ్లం, అదొక కష్టం కింద ఉంటుంది. నేనేమనుకుంటానంటే ఇట్స్ అ ట్రైనింగ్ అంటాను. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఈవెన్ ఐ వెంట్ త్రూ ఫిజికల్లీ. లైక్ అంటే ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అంటే ఇట్ ఈస్ లైక్ విగరస్ ట్రైనింగ్. మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అదే లైఫ్ ట్రైనింగ్ ఇట్ ఈస్. ఇట్స్ నాట్ అబౌట్ అంటే లైఫ్కి మనం అన్నిటికీ ప్రిపేర్ అయిపోకూడదండి. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యానుకోండి, సింపుల్గా దాని క్వశ్చన్లు మార్చేస్తుంది. అందుకని యూ షుడ్ నో ద టాక్టిక్స్ దట్ యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎవరికైతే దాని ధాటుకి ధీటుకి ఆగగలుగుతారో యూనివర్స్ విల్ సెలెక్ట్ ద బెస్ట్ వన్స్. ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్కి లైఫ్ షుడ్ గెట్ హ్యాబిచుయేటెడ్. అలా ఉన్న విద్యలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆ కల్టులో ఉన్న వాళ్ళకి లేదా ఆ ధ్యాసలో ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ లైక్ ఈ కష్టం ఉందా, ఈవిడ పోనీ ఇంత 15 ఏళ్ళు అంటుందండి, 15 ఏళ్ళలో ఏ కష్టం ఎక్కడెక్కడ పొందిందో అడగండి.
ఓవరాల్ గా 15 years అని ర్యాండమ్ గా చెప్పేస్తాం. అవును, మరి నిజంగా కష్టం అయితే స్పెసిఫై దట్, కరెక్ట్. బికాస్ షీ డస్ నాట్ వాంట్ టు ఎక్నాలెడ్జ్ ఇట్. కష్టం కాదు, ఆ ఫేజ్ లో తను బయటికి రాలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న తీరు అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్. సో కార్మిక్ లైన్ ఎప్పుడు ఉంటుందండి, ఇంకో రెండోది ఇలాంటిది రాకూడదు. ఇట్ షుడ్ బి లైక్ ఏ వెరీ టర్నింగ్ పాయింట్. ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే లైక్ బటర్ఫ్లై ఎలాగ దాన్ని వదిలేసేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది, అలాగా హ్యూమన్ లైఫ్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దాట్. ఓకే. సో అలాగా ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ద పెయిన్ని భయంగా చూడడం అనేది మనకు అలవాటు అయిపోయింది. బట్ పెయిన్ని అర్థం చేసుకుని పెయిన్ని యూ షుడ్ పాస్ త్రూ ఇట్. దాంట్లో ఈవిడ నిలబడింది. అది ఆ నిలబడ్డంలో ఎనర్జీ బ్లాక్స్ కూడా ఎలా చెప్తున్నాయి తనవి అంటే, షీఈస్ లైక్ టు లెర్న్ ఫర్ ఎ పర్పస్. షీ షుడ్ బి లైక్ అ వెరీ గుడ్ ఎనలైజర్. దానికి కదా ఇవి ఉండాలి. అంతే తప్ప నాకు ఏదో అయిపోయిందని హై ఫ్రీక్వెన్సీలో ఉండే ప్రొఫైల్ థాట్ ప్రాసెస్ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతే బాడీకి అతలాకుతలం అయిపోతుంది. మిస్ మ్యాచ్ అది. దట్స్ వాట్ దట్ నేమ్ ఈజ్ లైక్ ఆటోఇమ్యూన్. ఎందుకంటే రోగం ఏది సరదాకి వచ్చేదండి. అండ్ అది ఒకవేళ వచ్చేది అనుకోండి, నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి ఏదైతే స్టాండర్డ్గా బై బర్త్ వస్తే దెన్ విల్ కన్సిడర్ ఇట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు లైక్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. దట్ ఈస్ ద ఫార్ములా. లైఫ్ విల్ బి టీచింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ షుడ్ బి ప్లేస్ ఇన్ ద రైట్ వే. అంతే తప్ప నాకు మంట ఎక్కువైపోతుందని ఇనుము ఏడవకూడదండి. వంచాలంటే అలానే ఉండాలి. లైఫ్ ఉండడమే అలా ఉంటుంది. ఈవెన్ మనకి మాస్టర్ ఈకే గారు కానీ మాస్టర్ సివి గారు కానీ ఏమైనా ఊరికే వచ్చేసాయండి. ఇట్స్ లైక్ డౌన్లోడింగ్ ద యూనివర్స్. యూనివర్స్ లో ఉండే ఒక అద్భుతమైన శక్తిని దర్శనీయంగా చేసే దాంట్లో శరీరాన్ని మాధ్యమంగా వాడుకునే ఒక అద్భుతమైన రాజయోగం అది. అది ఏమి అంత ఆషామాషి తీసేసేది కాదు. యూ కెన్ ఏబుల్ టు సీ త్రూ ఏ పర్సన్. దట్స్ హౌ దట్ యోగిక్ కల్ట్ విల్ బి. అలాంటిది ఫిజికల్ బాడీ నాకు పడట్లేదు అనేది రాదండి. ఫిజికల్ బాడీని తయారు చేయాలి దాన్ని. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు చూడండి, మనకి సిక్స్త్ సెన్స్, మన సెన్సెస్ ద్వారా చాలా అద్భుతమైనవి తెలియనివి కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే సెన్స్ ఆర్గన్స్ వేర్ నాట్ లైక్ మెంట్ వాట్ వీఆర్ యూజింగ్ నౌ. ఇట్ ఈస్ లైక్ బియాండ్ దట్. ఇట్ విల్ బి లైక్ ద స్టార్ గేట్స్ ఆఫ్ దట్. సో అవి తెలియాలి అంటే ఆ కల్ట్లో ఉంటున్నప్పుడు ఇలాంటివి అసలు ప్రాబ్లమే కాదు. దట్స్ హౌ ఐ సీ. వండర్ఫుల్. అయితే మీరు యోగానంద్ గారు, మీరు మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళినప్పుడు ఇందాక చెప్తున్నారు, ఫస్ట్ డేనే నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఐ గెట్ క్యూర్డ్ అని. సో యూ రిమెంబర్, మీకు ఇద్దరు తెలుసు ఫస్ట్ డే వాట్ హ్యాపెండ్ అండి అమ్మని కలిసినప్పుడు? నాకు అదే ఫీలింగ్ అండి. నా దగ్గరికి వచ్చినప్పుడు కర్మ పరిపక్వం అయింది కాబట్టి మనం ఇక్కడికి రావడం జరిగింది, వారి చేతిలో పెట్టడం జరిగింది. వారికి నేను మాట కూడా ఇచ్చా, మీకు అవసరం అయితే మా అమ్మాయిని మీకు ఇచ్చేస్తా, మీకు కావాల్సిన విధంగా ఉంచుకోండి, కావాల్సిన వాటికి మీకు ఇంకా ఫైనాన్షియల్గా అమ్మాయికి అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా నేనే పెడతా, మీరు అమ్మాయిని తయారు చేయండి. అది నాకు ఫైనల్ కంక్లూజన్. నాకు ఫస్ట్ ఇంప్రెషనే నాకు అలా. సో సరైన పరిస్థితుల్లో సరైన టైంకి సరైన ప్లేసుకు రాగలిగాము. ఇది మాస్టర్స్ గ్రేసు. కాబట్టి మనం అదంతా కూడా అమ్మగారు చెప్పినట్టుగా ఆ ఇనుము, ఇప్పుడు బంగారం బిస్కెట్ ఉందనుకోండి, బిస్కెట్ను మనం డైరెక్ట్ మెడలో వేసుకోం కదా, దాన్ని కాల్చి కొలంలో కట్టి అవి చేసి ఇవి చేసి ఒక ఆభరణంగా తయారు చేస్తే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని వస్తారు. అమ్మగారు చెప్పింది నిజం. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితిలో మా అమ్మాయి కొలింగ్లో ఉండి దెబ్బలు తింటాం రేపు పొద్దున అమ్మగారు చెప్పినట్టు చాలా బ్రైట్గా ఉంటుంది అని అంటున్నారు. అది ఉంటే యూనివర్స్కి ఉపయోగపడాలి, నా ఫ్యామిలీ మొత్తం అందరికీ ఉపయోగపడాలి అనే ఒకే ఒక పర్పస్. అది ఎంత కాలం పట్టింది యోగానంద్ గారు అమ్మాయి మళ్ళీ నార్మల్సీలోకి రావడానికి, ఇక్కడికి వచ్చాక చక్రసిద్ధకి వచ్చాక అసలు మూమెంట్లోకి రావడానికి? ఎందుకంటే అమ్మ చెప్తున్నారు కదా, వచ్చినప్పుడు అసలు షీ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్, గెటప్, సిట్, కూర్చున్నది నిలబడలేకపోయింది, నిలబడ్డది కూర్చునలేకపోయింది. అంటే అలాంటి ఒక కండిషన్ నుంచి బయట. ఆవిడే కాదండి, మమ్మల్ని కూర్చోనివ్వలా నుంచోనివ్వలా, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ ఆవిడ పిల్లలతో సహా అందరం పనిచేసాం. అందరం పనిచేసి తీసుకొచ్చి చేసి ఉంటే ఆవిడ బాగుపడి లైన్లో వస్తే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు.
అనేటువంటి దాన్ని చేసుకుంటూ వస్తే ఇప్పటికి మరి మార్గం వచ్చిందని నాకు ఏదో అనిపిస్తోంది, అమ్మాయికి కూడా అనిపిస్తోంది. ఆ అనిపించడం మనస్సులో బ్రహ్మాండమైనటువంటి ఒక చక్కటి ఆలోచన రావటం, తేజస్సు రావటం, అది ఆరోగ్యాన్ని టక్కన మార్చేస్తుంది. ఎట్లా టక్కన పాడైపోయిందో టక్కన బాగుపడటం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉపయోగించుకోవడం చేత కావాలి, అది మనకి వస్తుందనే ఆశ కనిపిస్తుంది. కాబట్టి మనకి రావాలి. ఇవాళ ఈ జరిగే కార్యక్రమం ఇదంతా కూడా ఒక డివైన్ ప్లాన్ ప్రకారం ఎప్పుడో ఫిక్స్ అయింది, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఇలా జరుగుతుందని. లేకపోతే నేను అసలు అనుకోలేదు అమ్మగారి దగ్గర ఇట్లా కూర్చోవడం కానీ మాట్లాడటం కానీ. ఏదో సెషన్ ఉంది అక్కడ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం లేని అనుకున్నవాడిని, మరి తీసుకెళ్దాం అని చెప్పి వచ్చినవాడిని. మరి వాళ్ళు ఇది జరుగుతోంది అంటే ఇది యూనివర్స్లో ఎక్కడో ఎవరికో కావాలి. ఆకాశతత్వం ప్రకారంగా మాట్లాడేవన్నీ ఆకాశంలో రికార్డ్ అవుతున్నాయి, రికార్డ్ అయినవన్నీ మళ్ళీ మనకి డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ డౌన్లోడ్ అయినవి రేపు ఎవరికో ఉపయోగపడతాయి. ఇది చాలా తెలియనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అందులో మనకి ఉండేటువంటి భాగం అది. అయితే ఒక 15 years సఫరింగ్ నుంచి బయటపడి ఈరోజు యువర్ హీల్ అండ్ హెల్దీ, యువర్ హ్యాపీ, అండ్ ఈ చిన్న చిత్తక నొప్పులు గిప్పులు కూడా ఇవి కూడా తగ్గిపోతాయి అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది చూడండి. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే లీలా? ఈ మొత్తము దిస్ ఎంటైర్ 5-6 months ఆ గ్రేట్నెస్ అంతా అమ్మగారు ఆవిడే క్రియేట్ చేశారు, ఆవిడే ఇంజెక్ట్ చేశారు. ఆ ఆరాలోకి ఇంజెక్ట్ చేసి పెట్టడంతో ఆ క్రెడిట్ అంతా అమ్మగారి అంతే. టుడే యూ లుక్ సో బ్రైట్, యూ సో హ్యాపీ. ఏంటంటే వీ కెనాట్ పుట్ సమ్ థింగ్స్ ఇన్ టు వర్డ్స్ అండ్ వీ కెనాట్ గివ్ రీజన్స్ ఫర్ సమ్ థింగ్స్ అనమాట. ఇదేంటంటే ఎందుకు జరుగుతుంది అంటే ఓన్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ విల్ నో వై దిస్ హ్యాపెండ్ అని చెప్పేది. సో నౌ ఐ కెనాట్ పుట్ ఇన్ టు వర్డ్స్ అండ్ సే దట్ దిస్ ఈస్ ద రీజన్ ఆర్ దిస్ ఈస్ మై ఎక్స్ప్రెషన్ ఆర్ దిస్ ఈస్ మై ఫీలింగ్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ మై ఫీలింగ్స్. ఐ కెనాట్ పుట్ ఇన్ టు వర్డ్స్. But only thing I can say is it is leading me into something great. Only that I can say. And our greatness koda I should put it into proper use. So now my body I need to prepare to put it into proper use. Only that I can say. ఆత్మ విశ్వాసం అనేది ఒకటి ఉంటే దాని లెవెల్ ఫ్రీక్వెన్సీ అన్నది ఏ రకంగా పెరిగింది once you came to Chakrasiddh? I can say that I was looking for a person who will guide me. Okay. So etlagante I met so many people in the spiritual path, but they gave me so many definitions for so many things. But entante I felt that they are not sitting into correct place. But you can give and put some words to some expression or some feeling, but I did not feel that they are into a right place. Okay. But amma naaku cheppina konni vishayallo I felt that yes, this is the correct thing I should do. Ante correct direction naaku ivvagalagaru annamata. So I felt that this there is a long journey ahead, which amma help teeskuni I have to prepare myself. So confidence and happiness and everything is there inside me and it has increased a lot. అంతేనా? ఒక్కటి అమ్మ ఎన్నో మాట్లాడుంటారు కదా మీతో, ఈ ప్రాసెస్లో ఎన్నో విషయాలు చెప్పుంటారు. మీరు అన్నారు కదా నేను ఎంతో మందితో మాట్లాడాను, బట్ అమ్మతో మాట్లాడితే అదేదో సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మీ విచ్ ఈజ్ టుడే యు ఆర్ సీయింగ్ అ డిఫరెంట్ మీ అని. సో యూ రిమెంబర్ ఎనీ వన్ లైన్ దట్ జస్ట్ హిట్ యూ? అమ్మ మాట్లాడినవా ఎన్నో కొన్ని వేల మాటల్లో, ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ హిట్ యూ హార్డ్? అది ఎట్లా చెప్పాలి అని అంటే we look only for financial support, we look for emotional support, we look for some physical support. మనం మనుషులతో రిలేషన్స్ ఎందుకు పెట్టుకుంటాము అంటే ఇట్లాంటి సపోర్ట్స్ కావాలి. బట్ వాట్ ఆర్ యూ యాక్చువల్లీ? అసలు వై ఆర్ యూ హియర్? వాట్ ఈస్ యువర్ పర్పస్? వేర్ షుడ్ యూ గో? ఓకే, ఇవన్నీ అందరికి జనరల్గా దే డోంట్ థింక్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ టు బీ కన్సిడర్డ్, బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ అ పర్సన్ టు గైడ్ యూ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. సో అట్లాంటి ఒక ఐ కెనాట్ సే అంటే ఓపెన్గా నేను కొన్ని చెప్పలేకపోవచ్చు, బట్ ఐ ఫౌండ్ దట్
mentor or direction giving in which I should be there or what should I do. So ఏంటంటే ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ ఐఎమ్ యూస్ టు ఆల్ దీస్ ఫిజికల్ ఎలిమెంట్స్ అండ్ ఐ డోంట్ కన్సిడర్ గెటింగ్ అవుట్ ఆఫ్ అ ఫిజికల్ ఎలిమెంట్ ఈస్ ద ఓన్లీ ఎయిమ్ ఆఫ్ థింగ్స్. సో దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ which caused this and which will take this out and take you somewhere. సో ఏంటది ఎందుకు అనేది చెప్పగలగాలి ఎవరైనా కానీ. నువ్వు ఒక చిన్న మాటమ్మా, ఇప్పుడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు గొప్ప వేద పండితుడు, కవి, వైదిక బ్రాహ్మణుడు, అన్ని రకాలైనటువంటి విషయాలలో నిష్ఠాతుడు. వారు కూడా 13-14 సంవత్సరాలు విపరీతమైన అనారోగ్యంతో బాధపడి చనిపోదాం అనుకున్నటువంటి స్థితిలో మాస్టర్ సివివి దగ్గరికి చేర్చటం జరిగింది. వారిని చూసిన క్షణంలో ప్రభాకర్ శాస్త్రి గారు మారిపోయారు. వారి అనారోగ్యం మొత్తం ఒక క్షణంలో పోయింది. అంతటి ప్రాణశక్తిని అందించగలిగిన మహానుభావుడు మాస్టర్ సివివి. ఆయన ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ చుట్టుపక్కల మాస్టర్ సివివి యోగం ఎవరన్నా చేస్తున్నారు అంటే కారణం వారు తర్వాత దాన్ని అంత చక్కగా స్ప్రెడ్ చేశారు, బోల్డ్ మందిని తయారు చేశారు. వారు కూడా తిరిగి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా చక్కటి ఆరోగ్యవంతుల్ని చేశారు. మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చనిపోదామని అనుకున్నప్పుడు వారు ఇంతటి వారు అవుతారు అనేటువంటిది వారికి తెలియకపోవచ్చు. కానీ పూర్వజన్మ జ్ఞానం అనేది యోగ సాధన తర్వాత వచ్చి వారి జన్మజన్మల తాలూకు సంస్కారం తెలుసుకుని కొత్త రామకోటయ్య తాతగారు అనేటువంటి ఆయన కూడా అదే అనారోగ్యంతో వారి దగ్గరికి చేరినప్పుడు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, నువ్వు కొత్త రామకోటయ్యవి కాదయ్యా, పాత రామకోటయ్యవి, నువ్వు నేను కలిసి 300 సంవత్సరాల నుంచి పనిచేసాము, ఇక ముందు కూడా కలిసి పనిచేస్తాము అని యోగ జ్ఞానంతో తెలుసుకుని మాట్లాడినటువంటి అద్భుతమైన ఘట్టం అది. మరి అంతటి సంస్కారం యోగ సాధన తర్వాత వచ్చింది, అనారోగ్యం తర్వాత వచ్చింది. మరి అలాగే ఈ పుణ్యదినంలో మా అమ్మాయి కూడా అలా చక్కగా తయారై 10 మందికి ఉపయోగపడే విధంగా కనుక ఉంటే ఎంతకన్నా కావాల్సింది నేనేం కోరుకోను. అమేజింగ్. అమ్మా, మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇన్ని రోజులుగా నేను ఇంతమందితో మాట్లాడుతున్నాను, ఎవరైనా ఫస్ట్ నాకు రోగం తగ్గాలి అన్న ఒక మోటివ్తో ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి వచ్చాక అది మోటివ్ మారిపోతుంది, వేరేది అయిపోతుంది. అది రోగం తగ్గటం కాదు, నా వల్ల ప్రపంచానికి ఏ రకంగా ఉపయోగం ఉంది, హౌ కెన్ ఐ మేక్ మై లైఫ్ పర్పస్ఫుల్ అన్న జోన్లోకి వెళ్ళిపోతారు. ఎవరైనా నార్మల్ గా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము, దాన్ని నయం చేయించుకోవడానికి వెళ్తాం. ఆ నెక్స్ట్ స్టెప్ గురించి ఎందుకు ఆలోచిస్తామండి ఎవరైనా? బట్ ఎవ్రీబడి ఈజ్ నౌ టాకింగ్ నాట్ అబౌట్ దేర్ ఓన్ ఫిజికల్. ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు, రోగం తగ్గడం వరకు ఆలోచించుకుని రావడంలో సహజం, అది సహజం. అదే అంటున్నారు. అక్కడ దాకా వచ్చిన తర్వాత రోగం యొక్క కారణం వెతకాలి ఫస్ట్. ఎందుకంటే ఈ పాటికి అది ఫిజికల్ గా ఉండే ఏదైనా ప్రాబ్లం అయితే ఎప్పుడు తగ్గిపోయి ఉండాలి. ఎందుకంటే ఇంత మెడికల్ సిస్టమ్స్ ఉండి ఇంత ఉంటున్నప్పుడు తగ్గిపోయి ఉండాలి. సో తగ్గట్లేదు అంటే స్టిల్ తెలియని ఏదో మర్మం లోపల దాగుంది. అది ఎక్కడ దాగుందో తెలియదు, వీళ్ళ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయో తెలియదు. కొన్ని సవ్యంగా ఉంటాయి, కొన్ని అపసవ్యంగా ఉంటాయి. వాటి వల్ల బ్లాక్ అయిపోతాయి ఎనర్జీస్. సో దాన్ని మళ్ళీ సవ్యం చేయాలి. అలాని యాక్సెప్టెన్స్ లేకుండా చేయకూడదు. అంటే ఇప్పుడున్న స్థితిని ఇది ఉంది అనేది యాక్సెప్టెన్స్లో మైండ్ విధాల కన్ఫ్యూజన్స్ ఉండవు. అక్కడ దేర్ కమ్స్ ద సరెండర్నెస్. ఆ సరెండర్నెస్లో చిన్న మార్పైన ధైర్యాన్ని ఇస్తుంది. ఫస్ట్ మీరు ఇందాక అన్నారే కాన్ఫిడెన్స్, హై లో ఫ్రీక్వెన్సీ దగ్గర. బట్ అసలంటూ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నదనే మర్చిపోతారు. ఎందుకంటే ఒక పెయిన్ మిమ్మల్ని శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా డౌన్ చేస్తుంది. ఆ పెయిన్ అనేది ఎందుకు అలా చేస్తుంది అనేది తిరిగి చూసుకోవడానికి మనమంతా స్లాష్ మన్లో ఈగల్ లాంటి వాళ్ళమండి. మనకు అర్థం కాదు, అంతే దాంట్లో కొట్టుకుంటూ ఉంటాం. కానీ ఎలివేటెడ్ సోల్ ఎవరిదైనా సరే
ఎలా ఉన్నా సరే. అదే అంటే వాళ్ళకి ఏం ప్రాక్టీసెస్ కూడా అక్కర్లేదండి, తెలియకుండా కొన్ని జన్మ సంస్కారాలతో కొన్ని కాంబినేషన్స్తో విల్ గెట్ దట్ స్పార్క్. ఆ స్పార్క్ తెలిసేంత వరకు కూడా వీళ్ళకి జబ్బులు ఉంటాయి. స్పార్క్ తెలిసిన తర్వాత అది హీల్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎస్, యు నౌ యూఆర్ కమింగ్ ఇన్ టు ట్రాక్. ఎందువల్లంటే అప్పటిదాకా ఇమోషన్స్ పనిచేస్తాయి. ఈ స్పార్క్ తెలియడంతో ఇమోషన్స్ ట్రైనింగ్ పార్ట్ ఒకటి ఉంటుంది. దేన్ని ఎలా చూడాలి, ఓకే భయమా, ఇన్సెక్యూరిటీయా, లేక ఎలా ఉండాలి. సో వీటికన్నిటికి అతీతంగా లవ్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ ఇమోషన్ అండి. ఇట్స్ నాట్ కన్సిడర్డ్ as ఇమోషన్, ఇట్స్ అ ఫ్రీక్వెన్సీ. that will only make you survive. Yeah. That will make you to get connected. That will make you to be in the ether space. సో అలాంటిది ఒక అద్భుతం మన శరీరంలో ఉంది అంటే వచ్చిన వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? సో వాళ్ళ పెయిన్ రిలీఫ్ అవుతూనే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ దట్ దే షుడ్ ఆల్సో నో వై ఇట్ కేమ్, హౌ ఇట్ కేమ్ అండ్ హౌ దే షుడ్ గో అబౌట్ ఇట్. అంతే, ఇది తెలుసు. అది కదా ఆ సర్చ్ పార్ట్. అందుకే కదా రీసెర్చ్ అని ఎందుకు ఉంటుందంటే శరీరంలో వెతకాలి. ఇప్పుడు మనం ఎన్ని సిస్టమ్స్లో ఇంత చేశారా అవి వెతకడం కాదు, శరీరం లోపల వెతకండి, సమాధానం దొరకకపోతే అడగండి. అది 15 ఏళ్లలో మైట్ బి తను ఇప్పుడు రెండోసారి రావడం, ఫస్ట్ 3 weeks 4 weeks కదా, ఫస్ట్ 21 days అండ్ ఇప్పుడు ఎన్ని డేస్, 15 days. ఇలా ఇంకొకసారి రావాల్సి ఉంటే డిఫార్మిటీస్ పక్కన పెట్టండి, బట్ శరీరం దానికి ఎలా మౌల్డ్ అవుతుంది అంటే మన బ్రెయిన్ మజిల్, మన హార్ట్ మజిల్, మన థాట్ మజిల్ తోటి ఎలా సింక్ అవుతుంది అన్నది డ్రాస్టిక్ చేంజ్ వీ కెన్ సీ. అంటే లైఫ్లో లైవ్లీగా బతకడం అంటే ఏంటి, ఒక తృప్తితోటి, ఒక సాటిస్ఫాక్షన్ తోటి, ఎస్ నెక్స్ట్ వాట్ అనే లెవెల్లో యువర్ డే విల్ బి డిజైన్డ్. లీలా, మీరు ఆశ్చర్యపోలేదా లీలా? ఇన్ని పెయిన్ కిల్లర్లు, ఇన్ని స్టెరాయిడ్స్, ఇన్ని మందులు, సర్జరీలు దాకెళ్ళి ఇన్ని జరిగాయి, ఇక్కడ ఏమీ లేకుండా జస్ట్ చేయి పట్టుకొని జస్ట్ కొన్ని సెషన్స్ చేస్తే తగ్గిపోవడం ఏమిటి? వెర్ యూ షాక్డ్, వెర్ యూ అమేజ్డ్, వెర్ యూ? ఈవిడ కూడా తక్కువది కాదండి. అసలు ఒక కుర్చీలో కూర్చోలేని ఆవిడంతా సొంతంగా కింద కూర్చొని లేచిందండి. అంటే విత్ లిటిల్ సపోర్ట్ వైల్ గెటింగ్ అప్. మనం ఇప్పుడు కూడా ఎవరొకరు సపోర్ట్ అనుకుంటున్నాం కదా, అది చేసిన తర్వాత వచ్చి చెప్పింది నాకు. బట్ ఎట్లా? మై క్వశ్చన్ ఈస్, డి నాట్ హ్యావ్ ఎనీ హ్యావ్ క్వశ్చన్స్, అది ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా జరుగుతుంది ఇలా అని అనుకోలేదా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది యాక్చువల్గా నాకు నా థింకింగ్ వైజ్గా కూడా నేను చెప్పాలి అని అంటే, ఎవ్రీథింగ్ ఐ డోంట్ క్వశ్చన్ హౌ. అవునా? ఎవ్రీథింగ్ ఐ డోంట్ క్వశ్చన్ హౌ, వై. సో ఏంటి అని అంటే జస్ట్ డూ ఇట్ అండ్ ఇన్ ద ప్రాసెస్ యూ విల్ సీ ద రిజల్ట్. ఇట్లాగా నాకు అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా. వై, హౌ అనే ఎవరిని పెద్దవాళ్ళని క్వశ్చన్ చేయటం అనేది, ఆర్ నేను ఏదైనా చెయ్యాలి అని అంటే నేను చెయ్యను అని చెప్పటం, ఇట్లా ఏం లేదనమాట. సో వై షుడ్ ఐ డూ ఇట్, మీరు ఎవరన్నా చెప్తే ఎందుకు చేయాలి, లేదు అంటే అట్లాంటి మెంటాలిటీ కాదనమాట. ఓకే, నాదైతే అదే మెంటాలిటీ. నాకు ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు ఇలా క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి నాకు. కానీ అని ఎట్లా పాసిబుల్, అసలు వాట్ ఈస్ అమ్మా డూయింగ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేసి నాకు ఎప్పటికప్పుడు అనిపిస్తా ఉంటుంది. బట్ ఆ క్వశ్చన్ రావాలిరా తల్లి, ఎందుకంటే అవేర్నెస్ తో తెలుసుకుని చేస్తే ఈజీ పాత్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, హౌ, వై అని లేకపోతే, ఆ సర్చ్ నీలో కనుక లేకపోతే నీ బాడీ యాక్సెప్ట్ చేయలేదు, యువర్ మైండ్ వాజ్ టెలింగ్ సంథింగ్. సో దెర్ వాజ్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ బాడీ. సో డిసీజ్ కి వన్ ఆఫ్ ద రీజన్ అది. సో ఫ్రమ్ నౌ ఆన్ ట్రై టు హ్యావ్ దట్. ఎందుకంటే దట్ హౌ ఇట్ కమ్స్ లైక్, ఆన్సర్ కావాలి అంటే క్వశ్చన్ లేకుండా ఆన్సర్ రాదు నాన్న. ఆన్సర్ వచ్చిన తర్వాత వన్స్ యూ యాక్సెప్ట్ ఇట్, దెన్ యూ షుడ్ ఫాలో ద పాత్. దట్స్ హౌ ఐ లెర్న్డ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ ద ప్రాసెస్ ఈజ్ అమేజింగ్. ద ట్రీట్మెంట్ ప్రాసెస్ ఈజ్ అమేజింగ్. సో నాకు ఎట్లా తగ్గింది అనే దానికన్నా కూడాను, ద ప్రాసెస్ దే వర్ డూయింగ్, ఐ వాజ్ అబ్జర్వింగ్ మై బాడీ. లైక్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఏం చేంజ్, ఇదివరకు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లాగా ఉంది, వాళ్ళు ఏం చేశారు, ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అండ్ అట్లాగా ట్రీట్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీ వన్. అందరూ ఆ పని చేయలేరు.
and it requires a lot of experience and practice and knowledge and so many things. కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక అదృష్టం ఉండాలి, ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఒక నిజమే. నాకు కొంతమంది చెప్తుంటే అంటే సివియర్ కండిషన్స్తో వచ్చిన వాళ్ళు దిటల్ జస్ట్ జాన్సన్ బేబీ హెయిర్ ఆయిల్ వాడి మొత్తం ట్రీట్ చేస్తారు అమ్మ అంటే ఫస్ట్ నేను వాట్ అనుకునేదాన్ని ఏంటి అనేసి లేటర్ ఆన్ అందరూ అదే చెప్తుంటే ఓకే దెన్ ఐ సైడ్ ఓకే ఫైన్. సో దెర్ ఈజ్ ఎవ్రీబడి సేయింగ్ ద సేమ్ థింగ్ అంటే సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో బట్ ఫస్ట్ డే ఒక నార్మల్ జాన్సన్ బేబీ హెయిర్ ఆయిల్తో యువర్ ట్రీటింగ్ సంబడి. మీరు అప్పుడే చిన్న క్లారిటీ ఇందులో తీసుకోవాల్సింది, మా యోగ పరంగా మాస్టర్ అని ఎవరిని పిలుస్తారు అంటే ఎవరైతే ఆ విశ్వ నుంచి ప్రాణశక్తిని స్వీకరించి ఆ ప్రాణశక్తిని ఇతరులకు పంచగలరో వారు మాత్రమే మాస్టర్. థియోసాఫికల్ సొసైటీ కానీ ఎవరైనా కానీ. మాస్టర్ సివివి కూడా హ్యాలెట్ కామెట్ నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి నుంచి, వారి నుంచి వచ్చిన సందేశం నుంచి అనంతమైన ప్రాణశక్తిని వారికి అందించి వారికి సందేశాన్ని ఇచ్చారు. ఈ రోజు నుంచి నువ్వు మాస్టర్ అయ్యావు, నీకు అనంతమైన ప్రాణశక్తి నీకు అందింది, ఆ ప్రాణశక్తి విశ్వంలో ఉన్న మానవాళికి అందరికీ పంచి ఇచ్చి వాళ్ళందరినీ తిరిగి పరబ్రహ్మ స్వరూపులుగా తయారు చేయవలసిన బాధ్యత నీకు ఈ రోజు నుంచి ఇవ్వబడింది. యు ఆర్ ఏ మాస్టర్ నౌ అని అప్పుడు డిక్లేర్ చేసి చెప్పారు. అట్లాగే అమ్మ చిన్నతనం నుంచి చేసినటువంటి పూజా కార్యక్రమాలు అనండి, లేకపోతే హోమాలు అభిషేకాలు అనండి, లేకపోతే ఇతరితర సేవా కార్యక్రమాలు అనండి, వంశపారపర్యంగా వచ్చినటువంటి శక్తి స్వరూపం అనండి, ఏదైనా కానీ పూజా మందిరం చూశాను, లాట్ ఆఫ్ వైబ్రేషన్, పాజిటివ్ పులకించిపోయా. మరి అంతటి శక్తి ఆరాలో ఉన్నప్పుడు వారు ప్రాణశక్తిని పంచటం అనేటువంటిది జరుగుతుంది. నేను ఈ రోజున ఆవిడని ఒక మాస్టర్గా అంత శక్తి స్వరూపంగా నేను గుర్తిస్తున్నాను. అది నాకు నేను ఇచ్చుకునేటువంటి అత్యున్నతమైన బహుమతి ఏంటంటే ఆ ప్రాణశక్తిని గుర్తించడం, స్వీకరించగలగటం, ఇవ్వగలగటం. అది అంతకన్నా చేయగలిగినటువంటి సంతోషం ఈ మానవ జన్మకి అతీతం. అది అది అసలు మానవ జన్మ ఇచ్చిందే అందుకు, ఇచ్చిన జన్మని పునీతం చేసుకోవడం. అది నిజంగా అంటే ఆ బేబీ ఆయిల్ అన్నది ఒక పరికరం మాత్రమే. ఇట్ ఇస్ జస్ట్ ఎందుకంటే లూబ్రికెన్సీ అండి, కానీ వితౌట్ దట్ ఆల్సో యూ విల్ డూ. బట్ ఏంటంటే ఆల్రెడీ పెయిన్ఫుల్ బాడీ కదండి. సో జస్ట్ చేతులతో ఎట్లామా, జస్ట్ విత్ యువర్ హ్యాండ్స్ యు ఆర్ క్యూరింగ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్, పెయిన్స్, దేర్ ఇయర్ లాంగ్. మర్మం చెప్పనా మీకు, మనకి టచ్ చేయగానే ఇట్స్ లైక్ లైఫ్ బాడీకి చేస్తున్నప్పుడు వీ ఫీల్ సమ్ సెన్సెస్ విత్ దట్. సో వీ హ్యావ్ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ విత్ ద హ్యాండ్స్ డ్యూ టు ద ప్రాక్టీస్. తర్వాత ప్రతి బాడీకి లింఫ్ ఒకటి ఉంటుందండి, లింఫాటిక్ సిస్టమ్. అది కనుక క్లియర్ చేయగలిగితే బాడీ తేలుకుంటుంది. సో ఫస్ట్ మనకు అది చెయ్యాలి అంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా అని ఆయిల్ అంతే. అంటే అది ఒకటి ఈజ్ కోసం ఎలా పడితే అలా చేసేయడం, అలా అంటే లేనిది హార్మ్ఫుల్ చేయకూడదు. అందుకనే ఈ సిస్టంలో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. రెండు బెటర్ అయితే గ్రాడ్యువల్గా బెటర్మెంట్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్. అండ్ అన్నింటికన్నా మనకి ఏదైతే ఎండోక్రైన్ సిస్టమ్ అని సైంటిఫిక్గా చెప్తామో, యోగిక్ సిస్టంలో షట్చక్రాలు అని చెప్తామండి. సో ఏ చక్రంలో ఏ ఆధారపూరితమైన ఈ ఎనర్జీ బ్లాక్ అయింది అన్నది పసిగట్టగలగాలి. వన్స్ అదొక్కటి కొంచెం ఓపెన్ చేస్తే ఏముందండి, బ్రహ్మాండంగా ఎవరి లైఫ్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా. అమ్మ ఒకసారి ఇట్లా చెప్తుంటే నేను కూడా చేసేయచ్చు కదా అనిపిస్తుంది. అంత ఈజీగా చెప్పేస్తారు అమ్మ. అమ్మ ఎట్లా చెప్తారంటే ఏముందండి ఇది ఇదే కదా అంటే, అమ్మ మీరు ఇలాగే చెప్తారు కానీ మాకు రాదు కదా అవన్నీ చేయడం. చిన్నతనంలో అమ్మకి ఎంత సాధన, ఎంత శిక్షణ, ఎంత అంటే వంశపారంపర్యంగా ఆవిడ నరాన జీర్ణించుకుపోయిన ఒక అద్భుతమైన కళ. ఇట్ ఈస్ అన్ ఆర్ట్. నన్ను చిన్నప్పుడు అందరూ అన్వీక్షికి అనేవాళ్ళు. అన్వీక్షికి అంటే అణువు అంటే అణువు. వీక్షించడం అంటే దాన్ని సర్చ్ చేయడం, లోపల ఏముంది తెలుసుకోవడం, తెలుసుకునే ప్రయత్నంలో. అంటే ప్రతిదీ ఐ హ్యావ్ ఏ డౌట్. ఆ డౌట్ నాకు క్లియర్ అయితే ఇట్ విల్ మేక్ మీ లైక్ ఫర్దర్ మోర్.
అలా ఉండేది. సో అలాంటి ఒక బిరుదు స్థాపితం చేసేసారు నాకు అన్వీక్షకి. అండ్ నౌ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్, సేవింగ్ అండ్ అప్హోల్డింగ్ అండ్ షీల్డింగ్. రెండోది కూడా జరుగుతుందండి, సో మెనీ పీపుల్ లెర్నింగ్ మోర్. నాకు ప్రతిదీ కూడా ఒక యూనిక్నెస్ తెలుస్తుంది. అంటే ఒక రత్నం కూడా భూమిలో ఉంటున్నప్పుడు రత్నమేనండి. ఏదో మట్టి ఉంది కదా అని అదేదో మామూలు రాయిలా తీసి పాడే అలాగా హ్యూమన్ రేస్, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఈజ్ బోర్న్ ఫర్ దట్. సమ్ స్పార్క్ విల్ బి దేర్. ఐడెంటిఫై లోపల వాళ్ళకి తగ్గట్టుగా. అంటే ఎంతమంది డాట్స్ ఇంత హ్యూమన్ రేస్ కలిస్తే ఇవల్యూషన్లో వీ కెన్ పార్టిసిపేట్, వీ కెన్ కనెక్ట్ విత్ ఇవల్యూషన్. అంత హ్యూమన్ ఇవల్యూషన్లో మన పాత్ర ఉంది అని తెలుసుకోవడంలో ఉండే ఒక ఆనంద స్థితి ఉంటుంది చూడండి. అది ఎలా ఉంటుందంటే అన్నమయ కోశానికి ఆనందమయ కోశానికి రహదారి సిద్ధజ్ఞానం అనేది. ఈ విజ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది పంచకోశాల మధ్య ఉండే ప్రయాణంలో అనుభవాలు, జన్మలు, లేదా దేని వల్ల ఆగింది, ఏం తెలుసుకునే ప్రయత్నంలో ఇది బయలుదేరింది, పరబ్రహ్మం నుంచి ఎలా విడిపడింది, మళ్ళీ తిరిగి ఎలా కలుసుకుంటుంది, ఎలాంటి శక్తి ప్రవాహం కావాలి. ఇది ఒక అద్భుతమైన ఓషన్ అండి. ఫైనల్లీ లైఫ్ పర్పస్ ఏంటి నీది అంటే ఏం చెప్తావు లీలా? టుడే వెన్ యూ సిట్ అక్రాస్, వాట్ డూ యూ థింక్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్? Life purpose, it is, I'm a part of a very big universe, but at the same time I should give back whatever I take. So my life purpose is whatever I'm taking now, I need to give it, and I need to be ready and do it in a very proper way. వండర్ఫుల్. ఒక మాట చెప్తామా ఈ సందర్భంగా? మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకున్నటువంటి అపారమైనటువంటి శక్తిని మీ కృషితో మానవాళికి అందించడం కోసం కావలసినంత మందిని మీరు తయారు చేయిస్తే, ఆ తయారు చేయటానికి నా వంతుగా సహాయం మీకు ఏం కావాలంటే, పెద్దవాళ్ళు, అది నీ పెద్ద మనసు. అట్లా కాదు, ఇది ఒక యూనివర్సల్ లెవెల్లో వెళ్ళాలి. అంతేనండి. సర్వీస్ కాదండి, సర్వీస్ టు ది హ్యుమానిటీ. బీయింగ్ ఇండియన్, భారతీయత అంటే మన సనాతన ధర్మంలో ఉండేవన్నీ కూడా నిజమైన మనుగడకి పెద్ద పీట వేసే పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోతూ ఉండడం. ఆ టైం పోతున్నాయి, అవన్నీ పోతున్నాయి, ఎక్కడికో పోతున్నాయి. ఆ పోయిన దాన్ని అన్ని మళ్ళీ పోగేసుకుని మళ్ళీ పోగేసి మళ్ళీ మానవాళికి అందించడం అనేటువంటి ఒక ఋషి కార్యం ఇప్పుడు మళ్ళీ జరగాలి, జరిగి భారతావని రక్షించబడాలి. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇదే కేసు విల్ ప్రిపేర్ ఎ సైంటిఫిక్ ప్రెజెంటేషన్. ఇదేదో ఏదో కొట్టి పారేసేలా కాదు, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అంటే బాడీ దానంతా ఎలా హీల్ చేసుకుంటుంది, లోపల ఉండే ఒక పవర్ మాలిక్యూల్, ఎనర్జీ మాలిక్యూల్ ఎలా డెవలప్ అవుతుంది అన్నది మైండ్ కనుక క్లియర్ అయితే ఎలా ఉంటుంది అనేది వీఆర్ అబౌట్ టు ప్రెజెంట్ ఇన్ ఎ వెరీ లైక్ షార్ట్ టైం. మళ్ళీ తను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి షీల్ బి లైక్ డిఫరెంట్ పర్సన్. వండర్ఫుల్. All the best, I'll show to the world. All the best, Leela. I'm looking forward to many more good things from you. Wish you good luck. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీరు ఇంకా మోటివేట్ చేయాలి చాలా మందిని విత్ వాట్ యూ ఎర్న్. మీరు అన్నారు కదా నా లైఫ్ పర్పస్ అదే. And congratulations on your daughter's marriage. Oh, thank you so much. Thanks a lot.